సోదర సోదరీమణులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో మనం పొందే ప్రతీదీ, మన వద్ద ఉన్న ప్రతీదీ ఎక్కడి నుండి వస్తుంది? మనం ఎంత గొప్పవాళ్లమనుకున్నా, మన తెలివితేటలతోనే అన్నీ సాధించగలమని అనుకున్నా, మన జీవితానికి మూలం ఒక్కటే, అది కేవలం మన దేవుడు. ఆయనే మనకు సర్వమూ ఇస్తున్నాడు. మన జీవితంలో ఏ చిన్న విషయానికైనా, పెద్ద విషయానికైనా మనం ఆయనపైనే ఆధారపడాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మన జీవితం ఒక పునాది లేని ఇల్లులాంటిది. మీరు ఒక పెద్ద భవనం కడుతున్నప్పుడు ఏం చేస్తారు? మొదట బలమైన పునాది వేస్తారు. ఆ పునాది ఎంత బలంగా ఉంటే, తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా ఆ ఇల్లు అంత దృఢంగా నిలబడుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అనే బలమైన పునాది ఉండాలి. ఈ పునాది ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం పడిపోకుండా నిలబడతాం. ఈ బంధం బలపడాలంటే మనం ఆయనతో నిరంతరం సంబంధం కలిగి ఉండాలి. మన జీవితంలో ప్రతి విషయంలో ఆయనే మూలరాయిగా ఉండాలి. కాని మనం తరచుగా ఏం చేస్తుంటాం? మనకే అన్నీ తెలుసు అనుకుంటాం. నా అనుభవం చాలా గొప్పది, నా జ్ఞానంతో దేన్నైనా సాధించగలను అని చిన్న గర్వంతో ముందుకు వెళ్తాం. ఇది చాలా ప్రమాదకరం. గర్వం ఒక క్యాన్సర్ లాంటిది. అది మనలో మెల్లగా పెరిగి మనల్ని నాశనం చేస్తుంది. చివరికి మన శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేస్తుంది. మనం మన సొంత ఆలోచనలతో ఏదైనా మొదలుపెట్టగలం, కాని విజయం మాత్రం సాధించలేం. మనం దేవుడిపై ఆధారపడతాం, కాని ఓపికతో ఎదురుచూడం. తొందరగా నిర్ణయాలు తీసుకుంటాం, ఎందుకంటే మన స్వంత తెలివిపై ఆధారపడి ఉంటాం. కాని దేవుడు మనకు సహాయం చేయాలంటే మనం ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన మాట వినాలి. మనం పూర్తిగా ఆయనపై ఆధారపడితే మన శ్రమ ఎన్నటికీ వ్యర్థం కాదు. ఆయన మన హృదయ కోరికలన్నింటినీ తీరుస్తాడు. మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా, దేనితో పోరాడుతున్నా అన్నింటికీ ఒకే ఒక సమాధానం ఉంది. ఆయనే దేవుడు. ఆయనే విరిగిన వాటిని సరిచేస్తాడు. మన జీవితం చాలా చిన్నది, కాని దేవుడు ఒక్కడే శాశ్వతుడు. ఆయనే మన జీవితానికి పునాది అయితే ఆయన ద్వారా అన్నీ సాధ్యమే. ఆయన మనకు నిజమైన సంతోషం, సమాధానం మరియు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయనతో కలిసి జీవించడమే నిజమైన జీవితం. ధన్యవాదాలు.